కార్తికైట్స్ వీడియోలోకి కైట్ వచ్చింది, చూపిస్తాను. అప్పటి టైం రోల్స్ రాయ్స్ కార్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది తెలుసా ఈ కార్. ఈ బీర్వాల్ ఏంటంటే నవాబులు వాళ్ళ ఖజానా అంతా ఇక్కడే పెట్టేవాళ్ళంట. నిజంగా షాండిలర్స్ అవన్నీ చాలా బాగుంటాయంట, మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు చౌమహల్లా ప్యాలెస్ చూపించ గేట్ నుంచి లోపలికి రాగానే అటొక్క చిన్న బిల్డింగ్ ఇటొక చిన్న బిల్డింగ్ అనిపిస్తుంది కదా. ఆ బిల్డింగ్స్ ఏంటంటే వెయిటింగ్ హాల్స్ అనమాట. ఇప్పుడు నవాబుల్ని కలవటానికి ప్రజలు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్క వెయిటింగ్ హాల్లో పెట్టేవాళ్ళు. అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ పాండ్ ఉంది. అక్కడ ఏంటంటే రకరకాల పక్షులు, అసలు సూపర్ ఉంది తెలుసా. ఒక వెయిటింగ్ తర్వాత ఇంకొక రూమ్ తర్వాత ఇంకొక రూమ్. సో ఇలాగా ఒకదాని తర్వాత ఇలా వెయిట్ చేసుకుంటూ ఫైనల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కిల్వత్ మహల్, అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో నవాబ్ అక్కడ ఉండేవాళ్ళు అండ్ వీళ్ళందరూ ప్రజలు వాళ్ళ యొక్క వినతి పత్రాలు అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు మధ్యాహ్నం పూట వస్తారు కదా, సో మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు కిల్వత్ మహల్కి డైరెక్ట్గా ఇలా వెళ్ళకుండా ఈ మహల్స్ లోపల గుండా వెళ్ళండి, ఈ ఎండ నుంచి సేవ్ అవుతుంది అనమాట. అది మంచి టిప్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఏంటంటే చౌమహల్లా ప్యాలెస్ ఎంట్రీ గేట్ అనమాట. అంటే ఇప్పుడు ఇటు నుంచి లేదు ఎంట్రీ, వేరే సైడ్ నుంచి ఉంది. కానీ అక్కడ క్లాక్ కనిపిస్తుంది కదా, ఆ క్లాక్ని కిల్వత్ క్లాక్ అంటారు. అండ్ ఈ క్లాక్ ఎప్పటిదో తెలుసా, 250 years బ్యాక్ క్లాక్ అనమాట. నిజంగా చాలా గ్రేట్ కదా, అప్పటి నుండి ఇప్పటికీ వర్క్ చేస్తుందంటే. యాక్చువల్గా మాస్క్ లేకుండా లోపలికి అలౌ చేయట్లేదు, కంపల్సరీగా మాస్క్ అనేది కిల్వత్ మహల్లోకి వెళ్ళబోతున్నాం. కిల్వత్ మహల్ ఏంటంటే చాలా ఫేమస్. అంటే ఇప్పుడు లోపలికి రాగానే చౌమహల్లా ప్యాలెస్ లోపలికి వెళ్ళకుండానే ఫస్ట్ కిల్వత్ మహల్ కనిపిస్తుంది. అండ్ కిల్వత్ మహల్ ఏంటంటే లోపల పెద్ద దర్బార్ ఉంది, అంటే పెద్ద హాల్ అనమాట. అక్కడే నవాబ్స్ పరిపాలించే వాళ్ళు అనమాట. లైక్ ప్రజలు వాళ్ళ యొక్క వినతి పత్రాలు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు సో అక్కడి నుంచే అవన్నీ చూసుకునేవాళ్ళు. నిజంగా షాండిలర్స్ అవన్నీ చాలా బాగుంటాయంట, మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇదంతా చూసారు కదా, ఇది దర్బార్ అనమాట. ఇక్కడ షాండ్లైట్స్ చూసారు కదా, అవన్నీ ఎప్పటివో అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ రిస్టోర్ చేశారు. ఆ షాండిలైట్స్లో పెట్టే క్యాండిల్స్ ఏంటంటే అవి పొగ రాకుండా ఉండాలని లండన్ నుంచి తెప్పించే వాళ్ళంట. ఇక్కడ సింహాసనం కనిపిస్తుంది కదా, అక్కడ నిజాములు పరిపాలించే వాళ్ళనమాట. అక్కడ కూర్చొని ప్రజలు తెచ్చిన వినతి పత్రాలు, అర్జీలు అవన్నీ అక్కడ కూర్చొని సాల్వ్ చేసేవాళ్ళు.
ఇదంతా ఆర్ట్ గ్యాలరీ, నవాబుల పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది అసలు. ఈ సెక్షన్ అంతా నవాబులు వాడే క్రాకరీ యూనిట్స్, డైనింగ్ సెట్స్. ఇవన్నీ నవాబుల కాలం నాటి స్వార్డ్స్, అంటే యుద్ధాలకి అలా వాడతారు కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. నవాబులు వాళ్ళ ఖజానా అంతా ఇక్కడే పెట్టేవాళ్ళంట. ఇన్ని బీరువాలు ఉన్నాయంటే ఇంకా మీకే అర్థమవుతుంది ఎంత దాచిపెట్టేవాళ్ళు అని. కిల్వత్ మహల్ నుంచి బయటకు వచ్చాము ఇప్పుడే. కిల్వత్ మహల్ నుంచి మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తుంటే అసలు చౌమహల్లా ప్యాలెస్కి వెళ్తాం అన్నమాట. సో ఫస్ట్ ఎంట్రీ మనం లోపలికి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఎంట్రీ ఇచ్చేది కిల్వత్ మహల్ దగ్గరికి. కిల్వత్ మహల్ చూశాక, సో ఇప్పుడు అదంతా చూశారు కదా మీరు కిల్వత్ మహల్, అప్పుడు మనం చౌమహల్లా ప్యాలెస్కి, అసలు ప్యాలెస్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో చౌమహల్లా ప్యాలెస్ ఏంటంటే 4 ప్యాలెస్. చౌ అంటే ఉర్దూలో 4 అని అర్థం, అండ్ 4 ప్యాలెస్లు ఉంటాయి కాబట్టి చౌమహల్లా అంటారు. ఇప్పుడు మనం అఫ్తాబ్ మహల్లోకి వెళ్తున్నాం అనమాట. అఫ్తాబ్ మహల్లో ఏంటంటే నవాబులు వాళ్ళ భార్యలు, పిల్లలు, వాళ్ళు వాడిన బట్టలన్నీ ఎగ్జిబిషన్లో పెట్టారు. సో అప్పటి కాలం బట్టలు అన్నీ చూసేద్దాం రండి, లెట్స్ గో. ఇక్కడ షాండ్లైట్స్ అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అఫ్తాబ్ మహల్లో ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. అలాగా డిఫరెంట్ మహల్స్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అండ్ ఈ బట్టలన్నీ చూసారు కదా, లిటరల్లీ ప్రైస్లెస్ అసలు. ఇవన్నీ కాస్ట్ లేకుండా ఎలా చేయట్లేదు. మనం నెక్స్ట్ మహల్లోకి వెళ్ళిపోదాం పదండి.
అప్పటి టైం రోల్స్ రాయ్స్ కార్. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది తెలుసా ఈ కార్? జస్ట్ 300 కిలోమీటర్స్ అనమాట. అంటే జస్ట్ అప్పుడప్పుడు మాత్రమే బయటికి తీసేవాళ్ళు. దీని మీద మొత్తం కొంచెం గోల్డ్ కోటింగ్ కూడా ఉంటుందన్నమాట. చూసారా ఎంత కొత్తగా ఉందో. అసలు నాకైతే ఇక్కడ లోపలికి వెళ్ళి ఫోటో దిగాలని ఉంది, కానీ వాళ్ళు అలౌ చేయరు, ఏం చేయలేము. సో లెట్స్ సీ. ఇంకా చాలా చాలా వింటేజ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇవన్నీ బగ్గీలు అనమాట. అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. ఇప్పుడు మనం అఫ్జల్ మహల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అంతా నవాబుల్ కాలం నాటి ఫర్నిచర్ ఉంటుంది. చాలా గ్రాండ్ గా రాయల్ గా ఉంటుంది. మీకు చూపిస్తాను, పదండి. ఇక్కడ ఒక క్లాక్ ఉంటుంది, చాలా ఓల్డ్ అండ్ చాలా ఫేమస్. మనం ఇప్పుడు మెహతాబ్ మహల్ బయట ఉన్నాం అనమాట. మెహతాబ్ మహల్లో ఏంటంటే లైబ్రరీ ఉంది. అప్పటి నవాబుల కాలం నాటి పుస్తకాల కలెక్షన్ అంతా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ సేకరించారు నవాబులు. సో అవి లోపల యాక్చువల్గా ఇక్కడ క్లోజ్డ్ ఉంది. ఈ మహల్ పేరు తేనియాత్ మహల్ అన్నమాట. ఇక్కడ అప్పుడు నవాబులు ఏంటంటే సమావేశం అయ్యే వాళ్ళు, వాళ్ళ ముఖ్యమైన మంత్రులు వాళ్ళందరినీ కలిసే వాళ్ళు అనమాట. ప్రెసెంట్ అయితే ఈ మహల్ క్లోజ్ ఉంది అండ్ చూడటానికైతే లేదు. ఇంత బాగుంది కదా ప్యాలెస్, కానీ 45 ఇయర్స్ పాటు ఈ మొత్తం ప్యాలెస్ అనేది పాడుబడిపోయింది. అసలు ఎవ్వరూ వాడలేదు. నిజంగా ఒక పాడుబడ్డ సిచ్యువేషన్లో ఉండింది. కానీ 2005 నుంచి 2010 లోపల ప్రిన్సెస్ ఎస్రా దీన్ని మొత్తం రినోవేట్ చేయించారు. ఎంత రినోవేట్ చేయించారంటే చాలా ఊర్లో నుంచి డిఫరెంట్ స్పెషలిస్ట్ ఆర్కిటెక్ట్స్ని అందరినీ పిలిపించి మొత్తం రినోవేషన్ జరిపించారు. సో రినోవేషన్ చేశాక ఎంత బాగుందో. దాని తర్వాత అవార్డ్స్ కూడా వచ్చాయి, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చాయి. అంటే ఇన్నేళ్ళు బాగా పాడుపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని పూర్వ వైభవానికి తీసుకురావడం అంటే మాటలా చెప్పండి. సో అందుకే అన్ని ప్రెస్టీజియస్ అవార్డ్స్ని ఈ ప్యాలెస్ సొంతం చేసుకుంది. చాలా గ్రేట్ అసలు. హైదరాబాద్లో ఉన్న ఈ ప్యాలెస్కి ఇంత చరిత్ర ఉందో. చౌమహల్లా ప్యాలెస్ నాకు చాలా బాగా నచ్చింది. చౌమహల్లా ప్యాలెస్లో ఇందులో మెహతాబ్ మహల్ అండ్ తేనియాత్ మహల్ రెండు క్లోజ్ ఉన్నాయి, బట్ మిగతా రెండు ఓపెన్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అప్పుడు కట్టినప్పుడు ఈ 4 మహల్స్ని కూడా 4 కలర్స్లో కట్టారనమాట. అందుకే ఒక్కొక్క మహల్లో ఉన్న వాటి షాండలైర్స్ కూడా ఆ కలర్లో ఉంటాయి. చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది కదా. నాకైతే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. కార్తికైట్స్ వీడియోలోకి కైట్ వచ్చింది, చూపిస్తాను. ఎంత మంచి చిహ్నం ఇది. ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో వ్లాగ్ చేస్తున్నాను, ఒక ప్లేస్ని చూపిస్తున్నారు, అందులోకి కైట్ వచ్చి పడింది. ఇది తెగిపోయి వచ్చిందా లేకపోతే డెస్టినేషన్ చూసుకొని వచ్చిందో తెలియదు, కానీ నేనైతే నా దగ్గర పెట్టుకోబోతున్నాను, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. కైట్ వచ్చి దగ్గర పడింది. అంటే 2021లో ఫస్ట్ వీడియోలో కైట్ వచ్చి పడటం నిజంగా మంచిది.
नहीं ये मैं लेना चाहती हूँ। ले ले कहीं बिकाता भी नहीं है। चल ఇద్దరు ఆయి యాక్చువల్గా నేను ఉంచుకుందాం అనుకున్నాను కానీ పాప అడుగుతుంది వచ్చి ఇచ్చేస్తున్నాను. హాయ్ హాయ్ బోలో బాయ్. మీకు అక్కడ వెనకాల కనిపిస్తున్నది ఖురాన్ గ్యాలరీ. అక్కడ ఎన్ని రకాల ఖురాన్ కలెక్షన్స్ ఉన్నాయంటే చిన్న చిన్న మ్యాగ్నెట్స్ నుంచి పెద్ద పెద్ద బుక్స్ దాకా ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళొచ్చాను అనమాట. మామూలుగా అయితే ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, సో నేను మీకు చూపించలేను. ఒకటి ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు చాలా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు, అందుకే షూస్ అనేవి బయట విప్పేసి వెళ్ళాలి. నిజంగా లోపల కలెక్షన్ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద పుస్తకాలు అండ్ ఒక కబోర్డ్ సైజులో ఉంది. మొత్తం ఒక క్లాత్ మీద రాసుందనమాట ఖురాన్ అంతా. నిజంగా చాలా బాగుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. చౌమల్లా ప్యాలెస్ ఎక్కడుంది అని మీరు నన్ను కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా అడుగుతారు, అందుకని నేను చెప్పేస్తున్నాను ఇక్కడే. సో ఎక్కడుంది అంటే చార్మినార్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. మోతీ గల్లీ కిల్వత్ అనే ప్లేస్ అనమాట. మన హైదరాబాద్లోనే ఉంది. మరి వీకెండ్కి లేకపోతే మీకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు మీరు చూడకపోతే డెఫినెట్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎక్కడో బయట దాకా వెళ్ళడం ఎందుకు, ఈ టైంలో మన లోకల్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది కదా. సో అది హైదరాబాద్లో ఉన్న మనకి తెలిసిన ప్లేసెస్, తెలియాల్సిన ప్లేసెస్ని ఇలాగా ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలా, మీకు నచ్చుతుందా, ఇంకా చేయమంటారా లేదా కూడా చెప్పండి. చూసారు కదా చౌమహల్లా ప్యాలెస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.